ఐటీ కారిడార్లో భారీగా జరుగుతున్న నిర్మాణ పనులతో నిర్మాణ వ్యర్థాల సమస్య మరింత తీవ్రంగా మారింది. కట్టడాల నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో, చెరువుల పరిసరాల్లో పడేస్తుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ట్రాఫిక్, పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టింది. గౌలిదొడ్డిలో ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ కలెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ C&D సెంటర్కు వ్యర్థాలు తరలించాలనుకునే వాళ్లకు వాట్సాప్ బుకింగ్ అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. హైదరాబాద్ ఐటీ కారిడార్ నగరంలో ప్రధాన నిర్మాణ కేంద్రంగా మారింది. భారీ అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాల నిర్మాణాలతో ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు, ఇసుక, మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు సిటీలో పేరుకుపోతున్నాయి. దీంతో నగరం అందం దెబ్బతినడంతో పాటు చెరువులు, నాలాలపై ఆ ప్రభావం పడుతోంది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్ కాల్ సర్వీస్ ఒకటి పెట్టడం జరిగిందండి. ఎవరికైనా చిన్న మొత్తంలో కానీ పెద్ద మొత్తంలో కానీ మా దగ్గర గార్బేజ్ ఉంది వచ్చి తీసుకెళ్ళండి అంటే 450 పర్ టన్కి మేము ఆ సర్వీస్ ఇస్తున్నాము. కొంతమంది మేమే తెచ్చేస్తాము, ప్లేస్ చెప్పండి, సో ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. సో దానికి మా ప్లాంట్ జీడిమెట్లలో ఉంది, అంత దూరం మేము వెళ్ళలేము. అందుకని ఏం చేస్తారంటే మధ్యలో రోడ్డు మీదనో చెరువుల పక్కనో పోసేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మేము ఏ విధంగా అయితే డోర్ టు డోర్ కలెక్షన్ చేసిన మున్సిపల్ చెత్తని ట్రాన్స్ఫర్ స్టేషన్లో ముందు తీసుకెళ్లి తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్స్కి తీసుకెళ్తాము. అలాగే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెసిలిటీ. గౌలిదొడ్డిలో ప్రత్యేకంగా నిర్మాణ వ్యర్థాల కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ, నార్సింగి, మణికొండ ప్రాంతాల నుంచి వచ్చే నిర్మాణ వ్యర్థాలను ఈ కలెక్షన్ సెంటర్కు తరలించేలా ఏర్పాట్లు చేశారు. నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి చేసే వ్యక్తులు, నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు ఇకపై వాటిని బయట పడేయకుండా నిర్ణీత రుసుము చెల్లించి ఈ కేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. ఇక్కడ మేము వేవ్ బ్రిడ్జ్ పెట్టి మరీ మానిటర్ చేస్తున్నాము. ఎవరైతే తీసుకొని వస్తారో చెత్తని దాన్ని వాళ్ళు తెచ్చిన C&D వేస్ట్ని మెజర్ చేసి ఆ మెజర్మెంట్ ప్రకారమే వాళ్ళతో పేమెంట్ తీసుకుంటాము. అందుకోసం వేవ్ బ్రిడ్జ్ పెట్టడము, టోకెన్ సిస్టమ్ పెట్టడము, వాళ్ళు కట్టిన డబ్బులకి రిసీట్ ఇవ్వటము, ఇవన్నీ ట్రేసబుల్ కూడా అనమాట అండి. దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కలెక్షన్ సెంటర్లో నిర్మాణ వ్యర్థాలని డంప్ చేసేందుకు మెట్రిక్ టన్నుకు 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సొంత వాహనంలో వ్యర్థాలని తీసుకువస్తే మెట్రిక్ టన్నుకు 109 రూపాయలు చెల్లించాలి. C&D వేస్ట్ ప్రాసెసింగ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అగ్రిగేట్ కావచ్చు, టైల్స్ కావచ్చు, ఈ మధ్య ఇసుక వస్తుంది, రోబో శాండ్ వస్తుంది, కొన్ని ఇంకా వాల్ పుట్టి, పెయింటింగ్లో వేసేవి అన్నీ కూడా వస్తున్నాయి. సో లైఫ్ సైకిల్ అప్రోచ్ అండి. కలెక్షన్ పటిష్టపరచడం, ప్రాసెసింగ్ పటిష్టపరచడం, బై ప్రోడక్ట్స్ని వాడుకలోకి తీసుకొని వచ్చి ఒక సర్క్యులర్ ఎకానమీ అరౌండ్ C&D వేస్ట్ సర్క్యులర్ ఎకానమీ బిల్డ్ చేయడం ప్రధాన ఉద్దేశం అండి. ఇలా సేకరించిన నిర్మాణ వ్యర్థాలని జీడిమెట్లలోని ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్కు తరలిస్తారు. అక్కడ వీటిని ప్రాసెస్ చేస్తారు. వాటితో పార్కింగ్ టైల్స్తో పాటు పలు రకాల వస్తువులు తయారు చేస్తారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలని డంప్ చేస్తే జరిమానా విధిస్తామని అంటున్నారు అధికారులు. ఇలా నిర్మాణ వ్యర్థాలు సేకరించే కలెక్షన్ సెంటర్ను భవిష్యత్తులో ప్రతి జోన్కు ఒకటి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.